to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సో ఫైండ్ ద పిచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ విత్ 4 పోల్స్ కాయిల్ స్పాన్ 1 to 8 అండ్ 36 స్టేటర్ స్లాట్స్. సో ఇది ఇచ్చింది. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, పిచ్ ఫ్యాక్టర్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకేంటంటే గివెన్ డేటా రాసుకున్నాం ఫస్ట్. సో మనకేంటంటే ఇచ్చింది గివెన్ డేటా ఏంటి. సో గివెన్ డేటా. సో ఇక్కడ నాకేమి ఇచ్చాడు, పోల్స్ ఇచ్చాడు. సో పోల్స్ అంటే పీతో ఇండికేట్ చేసుకుంటాం, దాని వాల్యూ ఎంత అంటే నాకు సో 4 పోల్స్ అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి 4 పోల్స్. దాంతో పాటుగా స్లాట్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ స్లాట్స్. సో స్లాట్స్ ఎంత ఎన్ని ఇచ్చాడు, ఇక్కడ 36 స్లాట్స్ ఇచ్చినాడు. అదేవిధంగా కాయిల్ స్పాన్. ఈ యొక్క కాయిల్ స్పాన్ అనేది జనరల్గా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇచ్చాడు, 1 to 8. సో కాబట్టి 1 to 8 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ స్పాన్ ఈజ్ 7 స్లాట్స్ అన్నమాట. ఓకేనా, మనం తీసుకునే స్పాన్ ఎంత అంటే నాకు 7 స్లాట్స్. ఇక్కడ 1 to 8 అన్నాడు కాబట్టి 8 to 7 1 పోతే 7 కాబట్టి ఇలా తీసుకుందాం. సో కాయిల్ స్పాన్ ఎంత అంటే 1 to 8, స్పాన్ వచ్చేసరికి 7 స్లాట్స్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇది మనకి ఇచ్చిన డేటా. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే సో పిచ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. పిచ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, కే సఫిక్స్ పీతో ఇండికేట్ చేసుకుంటాం, ఆ యొక్క వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క పిచ్ ఫ్యాక్టర్ కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా చేస్తాం అంటే దీన్ని మనకు తెలిసిన ఫార్ములా బట్టి చేయొచ్చు, లేదా ఇంకో విధంగా చేయొచ్చు. సో చూడండి ఇక్కడ ఫస్ట్ సో స్లాట్స్ పర్ పోల్ కనుక్కుంటాం. ఫస్ట్ స్లాట్స్ పర్ పోల్. సో స్లాట్స్ పర్ పోల్ అంటే S/P. సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఎన్ని అంటే 36, నెంబర్ ఆఫ్ పోల్స్ ఎన్ని అంటే 4. కాబట్టి ఎన్ని వస్తాయి అంటే నాకు 9 స్లాట్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో స్లాట్స్ పర్ పోల్ ఎంత అంటే నాకు 9 స్లాట్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏం కనుక్కుంటాం అంటే మనం ఫుల్ పిచ్ కనుక్కుంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్గా నాకు టోటల్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే 9 స్లాట్స్ అన్నమాట. ఫుల్ పిచ్ అంటే ఏంటి, అన్ని స్లాట్స్ని తీసుకుంటే దాన్ని మనం ఫుల్ పిచ్ అంటాం. షార్ట్ పిచ్ అంటే ఏంటంటే కొన్ని స్లాట్స్ని స్కిప్ చేసేస్తే దాన్ని మనం షార్ట్ పిచ్ అంటాం కదా. ఇప్పుడు ఫుల్ పిచ్ అంటే మొత్తం టోటల్ 9 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా ఫుల్ పిచ్ ఎంత అవుతుంది అంటే నాకు 9 స్లాట్స్ అవుతుంది. ఏంటిది ఫుల్ పిచ్. యాక్చువల్గా మనకి ఇచ్చింది కాయిల్ స్పాన్ ఎంత, సో అప్ టు 7 స్లాటే ఇచ్చాడు. కాయిల్ స్పాన్ ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ సో కాయిల్ స్పాన్ వాడు ఇచ్చింది యాక్చువల్గా ఎంత అంటే నాకు 7 స్లాటే ఇచ్చినాడు. సో అంటే యాక్చువల్గా ఉండాల్సింది 9 స్లాట్స్ ఉండాలి ఫుల్ పిచ్ అనేది. బట్ ఇక్కడ కాయిల్ స్పాన్ 7 స్లాట్స్ తీసుకున్నాం కాబట్టి ఇన్ బిట్వీన్ నాకు ఎప్పుడైతే నాకు ఫుల్ పిచ్ కంటే మనం తీసుకున్న కాయిల్ స్పాన్ తక్కువ ఉంటుందో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ యొక్క షార్ట్ పిచ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. షార్ట్ పిచ్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి షార్ట్ పిచ్ యాంగిల్ దేని ఇండికేట్ చేసుకుంటాం, మనం ఆల్ఫాతో ఇండికేట్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ది కాయిల్ స్పాన్, ది కాయిల్ ఈస్ షార్టెడ్ బై. సో యాక్చువల్గా ఫుల్ పిచ్ ఏమో 9, కాయిల్ స్పాన్ ఏమో 7, కాబట్టి నాకు ఎంత అవుతుంది అంటే ఇది 2 అవుతుంది. ఓకేనా. ఏంటిది పిచ్ యాంగిల్, షార్ట్ పిచ్ యాంగిల్ అనేది 2 అయింది. అయితే మనకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ అంటే చూడండి మనకు తెలిసింది ఏంటంటే స్లాట్ యాంగిల్. సో ఇది నాకు తెలిసిన ఫార్ములా. స్లాట్ అంటే దేని తెలుసుకుంటాం, బేటాతో ఇండికేట్ చేసుకుంటాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 180 ఓవర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్గా రాసుకోవచ్చు. సో అంటే 180 ఓవర్ సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అంటే సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అన్నప్పుడు ఎంత వచ్చింది నాకు ఇక్కడ, సో ఇది సో నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ అన్నప్పుడు 9 వచ్చింది వాల్యూ. సో కాబట్టి నెంబర్ ఆఫ్ స్లాట్స్ పర్ పోల్ ఎంత అంటే దాని వాల్యూ 9. సో దీని యాంగిల్ ఎంత అవుతుంది, ఇది 20 degrees అవుతుంది. ఓకేనా. నెంబర్ ఆఫ్ స్లాట్ యాంగిల్ అంటే ఒక్కొక్క స్లాట్కి ఉన్న యాంగిల్ 20 degrees. అయితే ఇప్పుడు నాకేంటి ఇక్కడ స్లాట్ పిచ్ యాంగిల్ అంటే ఎన్ని స్లాట్స్ వేరియేషన్ ఉంది, ఇక్కడ 2 స్లాట్స్ వేరియేషన్ ఉంది. ఓకేనా. సో కాబట్టి స్లాట్ పిచ్ యాంగిల్ ఈక్వల్ టు సో ఇక్కడ నాకు వేరియేషన్ అనేది యాక్చువల్గా నాకు ఉండాల్సిన స్లాట్స్ టోటల్ 9, బట్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే కాయిల్ స్పాన్ అప్ టు 7 స్లాట్స్ వరకే తీసుకున్నాను.
సో అంటే డిఫరెన్స్ ఎంత అయింది, 2 స్లాట్స్ అనేది డిఫరెన్స్ అయింది. సో ఒక్కొక్క స్లాట్ కొన్న యాంగిల్ ఎంత అంటే నాకు 20 డిగ్రీస్. కాబట్టి ఇప్పుడు నాకు స్లాట్ యాంగిల్ ఎంత అంటే నాకు షార్ట్ పిచ్ యాంగిల్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే, సో 2 స్లాట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్లాట్ కొన్న యాంగిల్ 20 డిగ్రీస్ కాబట్టి ఈ స్లాట్ పిచ్ యాంగిల్ ఎంత అవుతుంది అంటే నాకు 40 డిగ్రీస్ అవుతుంది. సో ఇదే మనకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఓకేనా. సో ఫైండ్ ద పిచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ అన్నప్పుడు, సో దీనికి పిచ్ ఫ్యాక్టర్ ఎంత అంటే నాకు దీని వాల్యూ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే నాకు 40 డిగ్రీస్. అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కుంటాం దీన్ని బేస్ చేసుకుని అంటే పిచ్ ఫ్యాక్టర్ అనేది కనుక్కుంటాం. సో ఇప్పుడు నాకు పిచ్ ఫ్యాక్టర్ కేపీ అంటే ఏంటి, కాస్ ఆల్ఫా బై 2. సో ఇప్పుడు నాకు కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత అంటే నాకు 40 డిగ్రీస్ బై 2 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది నాకు కాస్ 20 డిగ్రీస్ అంటే దీని వాల్యూ ఎంత అంటే నాకు 0.94. సో ఇదే నాకు ఏమవుతుంది పిచ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా, 0.94. సో క్లియర్ అమ్మ అందరికి, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది ఈ యొక్క పిచ్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి?